మన నాయకుడు వస్తాడు, మన జీవితాలను మారుస్తాడు అని విజయ్ పార్టీ మీటింగ్‌కి వెళ్ళిన వాళ్ళలో 30 మందికి జీవితమే లేకుండా పోయింది. ఆశ వలనో, ఆతృత వలనో, అమాయకత్వం వలనో, అత్యుత్సాహం వలనో ఇండియాలో కుంభమేళాల్లోను, పుష్కరాల్లోను, పొలిటికల్ పార్టీ మీటింగ్స్‌లోను, సినిమా ఈవెంట్స్‌లోను తొక్కిసలాటలు జరిగి, అత్యుత్సాహం వల్ల తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో, ఇలాంటి సంఘటనే తమిళనాడులో కారూర్‌లోని సినీ నటుడు, తమిళ్ మెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ గారి ప్రచార సభ సందర్భంగా ఈ తొక్కిసలాటలు జరిగి దాదాపు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మంది వరకు గాయపడ్డారు. సో, ఈ ఇన్సిడెంట్ తెలుసుకొని ఆయనే నా హృదయం చెప్పలేనంత బాధకు భరించలేనిది అని చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వేరాజ్ గాయపడిన వాళ్ళని తమిళనాడు సీఎం స్టాలిన్ గారు పరామర్శించి చనిపోయిన వాళ్ళకి 10,00,000 గాయపడిన వాళ్ళకి ₹1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇది కాకుండా తమిళనాడు గవర్నమెంట్ ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనే దాన్ని బట్టి మద్రాస్ హైకోర్ట్ రిటైర్డ్ జడ్జ్ చేత ఒక కమిటీ ఏశారు. సో, ఏదైనా గావచ్చు రైట్? ఇలాంటి ఇన్సిడెంట్‌లో ప్రతి ఒక్కరు వాళ్ళ సేఫ్టీ చూసుకోవాలి. ఎందుకంటే ఆశ, అత్యుత్సాహం కంటే కూడా జీవితం చాలా విలువైంది. ఎందుకంటే ఒక్కసారి పోతే మళ్ళీ రాదు.